పర్యాటకానికి ఆద్యంతాలు లేకుండా పోతున్నాయి. నేలపై, నీటిలో, అలాగే ఆకాశ మంచుల దాకా పర్యాటకం విస్తరించింది. ఇప్పుడు తాజాగా అంతరిక్షానికి కూడా ఎగబాకడం మొదలైంది. అంటే పర్యాటక ప్రియులు ఇప్పటికిప్పుడు అంగారక గ్రహంపైకి గాని, చందమామ పైకి గాని వెళ్లలేకపోయినా అంతరిక్ష ప్రయాణ అనుభూతి పొందేందుకు స్పేస్ ప్లేన్ ద్వారా వర్జిన్ గెలాక్టిక్ సంస్థ వీలు కల్పిస్తోంది. టికెట్ కొనుక్కునేంత డబ్బులు ఉండాలే కానీ అంతరిక్ష మంచులను తాకి భారరహిత అనుభూతిని ఆస్వాదించి రావడం అందుబాటులోకి వచ్చింది. అంతరిక్షపు ప్రయాణపు అద్భుత అనుభవాన్ని మూటగట్టుకుని తిరిగి రాకెట్ పోర్టుకు చేరుకునే సౌకర్యాన్ని ఆ సంస్థ కల్పిస్తోంది. ఇప్పటికే ఈ ప్రయోగాన్ని ఆ సంస్థ విజయవంతంగా పూర్తి చేసింది. అంతరిక్షంలోని నాసాకు చెందిన అంతర్జాతీయ పరిశోధన కేంద్రానికి అంటే ఐఎస్ఎస్ సెంటర్ కు ప్రైవేటు వ్యక్తుల్ని సైతం తీసుకొచ్చే ఆలోచనలో ఆ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. ఇది పూర్తిగా పర్యాటక స్వభావంతో కొనసాగుతున్న యజ్ఞం. ప్రపంచ పౌరులందరూ ఈ పర్యాటక అనుభూతిని ఆస్వాదించవచ్చని ఆ సంస్థ తన వెబ్సైట్లో స్పష్టం చేసింది. అంతరిక్ష పర్యాటకమే గాక పరిశోధకుల ప్రయోగాలకు వీలు కల్పిస్తామని కూడా అంటోంది. న్యూ మెక్సికోలోని స్పేస్ పోర్ట్లో వ్యోమగాములు పర్యాటకుల ప్రాథమిక అవగాహన కోసం కొన్ని ఏర్పాట్లు చేశారు. పర్యాటకులు నింగిలోకి రాకెట్ దూసుకెళ్లినప్పటి అనుభూతిని సైతం ఈ అంతరిక్ష విమానాల ద్వారా పొందవచ్చు. 2019 సంవత్సరంలో వర్జిన్ గ్యాలక్టిక్ నిర్వహించిన ఈ ప్రయోగం విజయవంతమైంది. అంతరిక్షంలో దాదాపు 90 కిలోమీటర్ల పైకి అంతరిక్ష విమానం నిక్షేపంగా ఎగిరింది. అంటే ప్రయాణికులకు భూకక్ష చివరి అంచులను తాకి భారరహిత అనుభూతి కలిగింది. ఓ ప్రయాణికుడు విమాన క్యాబిన్లో గురుత్వాకర్షణ కోల్పోవడంతో తేలిపోవడం జరిగింది. ఇదే రకమైన అంతరిక్ష ప్రయాణ సౌకర్యాన్ని త్వరలో బోయింగ్ సంస్థ కూడా కల్పించనున్నట్టు సమాచారం. స్టార్ లైనర్ పేరున ఈ సర్వీసులను ప్రారంభించబోతోంది. భూకక్ష అంచుల వరకు పర్యాటకులను తీసుకెళ్లే కార్యక్రమాలకు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. అంతరిక్షంలోకి ప్రయాణించేందుకు సంపన్నులైన పర్యాటకులు ఆసక్తి కనబరుస్తున్నారు. భవిష్యత్తులో ఇది అతిపెద్ద వ్యాపారంగా మారుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ ఐఎస్ఎస్ కు నాసా వ్యోమగాములతో పాటు పర్యాటకులు తేలికగా వెళ్లడం ఇప్పుడు నిమిషాల్లో జరిగే పనిగా మారింది. ప్రాథమిక శిక్షణ తర్వాత మామూలు వ్యక్తులు కూడా తేలిగ్గా అంతరిక్షయానంలో పాల్గొనవచ్చు. స్పేస్ స్టేషన్లు వ్యాపారాత్మకంగా నిర్మించుకుని ఉపయోగించుకునే అవకాశాలున్నాయి. వర్జిన్ గ్యాలక్టిక్ సంస్థ పంపే ప్రయాణికుల వాహనం గాల్లోనే అంటే ఆకాశంలోనే టేకాఫ్ అయ్యేలా రూపకల్పన చేసింది. ఇదొక మధురానుభూతిని కలిగిస్తుందని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతానికి ఈ సంస్థ ప్రధానంగా స్పేస్ పోర్ట్ నుంచి భూకక్ష అంచుల వరకు ప్రయాణికులను తీసుకురావటమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పర్యాటకంపై ఆసక్తి గల సంస్థలు, కంపెనీలను సంప్రదించి అవసరమైన వనరులను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనిచేస్తోంది. భవిష్యత్తులో ఈ పరిధి విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ మాదిరిగా నాసా వ్యోమగాములను అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ కు తీసుకెళ్లేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే ప్రయోగాల కోసం వెళ్లే వారిని కూడా అక్కడికి చేర్చనుంది. వ్యోమగాములకు అవసరమైన శిక్షణా కార్యక్రమాలను ఈ సంస్థ రూపొందిస్తోంది. భవిష్యత్తులో అంతరిక్ష ప్రయాణం చేసే వారికి ప్రాథమిక అవగాహన కార్యక్రమాలు సైతం ఈ సంస్థ రూపొందించింది. ముఖ్యంగా ఈ స్థితిలో సంతులనం కోసం తీసుకోవాల్సిన చర్యల్ని ఆ సంస్థ తెలియజేస్తోంది. బ్రిటన్ కు చెందిన సర్ రిచర్డ్ చార్లెస్ నికోలస్ బ్రాన్సన్ ఈ సంస్థకు వ్యవస్థాపకుడు. 1970లో ప్రారంభించిన వర్జిన్ గ్రూప్ నుంచి ఈ సంస్థ ఆవిర్భవించింది. ఈ గ్రూప్ వందల కంపెనీలకు నిర్వహిస్తోంది. అందులో వర్జిన్ గెలాక్టిక్ కూడా ఒకటే. అంతరిక్ష ప్రయాణికుల కోసం, సైన్స్ మిషన్స్ తో వెళ్లేవారి కోసం అంతరిక్ష విమానాలను తిప్పడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని 2004 సంవత్సరంలో ప్రారంభమైంది. వాణిజ్య దృక్పథంతోనే ఇది పనిచేస్తుంది. స్పేస్ పోర్ట్ అన్న పదాన్ని విస్తృత ప్రచారంలోకి తీసుకొచ్చింది. వీలైనన్ని ఎక్కువ ట్రిప్పులు అంతరిక్షానికి తిప్పాలన్న ఆలోచనలతో అవసరమైతే ప్రయాణికులను ఆకర్షించి బ్రోకరింగ్ పాత్రను పోషించనుంది. ఈ సంస్థ అధిపతి అయిన నికోలస్ బ్రాన్సన్ బ్రిటన్లో అతి పెద్ద వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. వర్జిన్ పేరిట ఈయనకు విమానాలు కూడా ఉన్నాయి. ఓ రచయితగా, పరోపకారిగా బ్రాన్సన్ కు పేరుంది. 2009 సంవత్సరంలోనే అంతరిక్ష విమాన ప్రయాణ ఆలోచన చేసిన 2014 అక్టోబర్లో ఆ కళ పాక్షికంగా సాకారమైంది. 2018 సంవత్సరం డిసెంబర్లో అంతరిక్ష విమాన ప్రాజెక్టులు విఎస్ఎస్ యూనిటీ, VP-03 ఇద్దరు పైలట్లతో విజయవంతంగా నింగిలోకి దూసుకుపోయింది. విజయవంతంగా ఎగిరి అమెరికా ప్రమాణాల ప్రకారం ఉండే ఎత్తుకు ప్రయాణించింది. అంటే 82.7 కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగిరింది. 2019 సంవత్సరం
సంవత్సరం ఫిబ్రవరిలో మరో ముగ్గురుతో నింగిలోకి మరోసారి ఎగిరింది. ఈసారి మరికొంత ఎక్కువ ఎత్తు ఎగిరింది. దాంతో అంతరిక్ష పర్యాటకాన్ని విజయవంతంగా నిర్వహించగలమన్న ధీమా ఆ సంస్థలో ఏర్పడింది. ఇప్పుడు స్పేస్ షిప్ నిర్మాణంలోనూ నిమగ్నమైంది. 1969 సంవత్సరంలో అమెరికా వ్యోమగాములు నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ చందమామపై పాదం మోపినప్పటి నుంచి అంతరిక్ష పర్యాటకంపై ప్రజల్లో మోజు పెరిగింది. సమాజంలో గొప్ప పేరు కోసం, గొప్ప అనుభూతి కోసం అంతరిక్షంలోకి వెళ్లి రావాలన్న ఆకాంక్ష అధికమైంది. వాస్తవానికి అప్పటి సోవియట్ యూనియన్ తొలిసారి అంతరిక్షంలోకి వ్యోమగామిని పంపింది. అనంతరం చందమామ పైకి మరో వ్యోమగామిని పంపే ప్రయత్నం చేసింది. ఆ రోజుల్లో సోవియట్ రోదసీ యాత్రలు ఎక్కువగా సాగాయి. అయితే చందమామపై అమెరికాకు చెందిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ తొలిసారి కాలు మోపగానే అమెరికాకు ఎక్కువ మార్కులు దక్కాయి. ఆ వ్యోమగామి పేరు మార్మోగింది. దాంతో అమెరికా పలుకుబడి అనూహ్యంగా పెరిగింది. ఆ విజయం అందించిన స్ఫూర్తితో అమెరికా అంతరిక్ష రంగంలో దూసుకుపోయింది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రతిష్ట ఆకాశానికి అంటింది. అలా ఓ ఊపుతో ప్రారంభమైన అంతరిక్ష పర్యాటకం ఇప్పుడు ప్రైవేట్ రంగ సంస్థల చేతుల్లో కూడా వచ్చి చేరింది. ఒకటా రెండా అనేక సంస్థలు అంతరిక్ష పర్యాటకులను తీసుకెళ్లేందుకు పోటీ పడుతున్నాయి. భవిష్యత్తులో ఈ వ్యాపారం మరింత విస్తరిస్తుందన్న విశ్వాసం అందరిలో ఉంది. చందమామపై, మార్స్పై కాలనీల ఏర్పాటు తర్వాత అంతరిక్ష ముఖ చిత్రం మొత్తంగా మారనుంది. అంతరిక్షపు టెక్నాలజీ ఎలా మారిపోయిందంటే అంతరిక్ష పర్యాటకం ఇప్పుడు శ్రీమంతులు టూర్ స్పాట్ గా మారిపోయింది. ఈ క్రమంలో అంతరిక్ష యాత్రకు మరో ముందడుగు పడింది. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ స్థాపించిన బ్లూ ఆరిజిన్ కు చెందిన న్యూ షెపర్డ్ వ్యోమ నౌక కూడా ఇలాంటి ఓ అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుంది. జపాన్ కు చెందిన కుబేరులు యుసాకు మిజావా, యోజో హిరాను అంతరిక్ష యాత్ర పూర్తి చేసుకున్నారు. 2009 తర్వాత సొంత ఖర్చులతో అంతరిక్షానికి బయలుదేరిన పర్యాటకులు వీరే కావటం విశేషం. రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ మిసుర్కిన్తో కలిసి యుసాకో, యోజో హిరాను సోయజు వ్యోమనౌకలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. తమ అంతరిక్ష యాత్ర గురించి మిజావా తెగ ఆనందపడిపోయారు. చిన్నపిల్లాడిలా ఆనందం వ్యక్తం చేశారు. అంతరిక్షం నుంచి భూమిని చూడాలని నా కోరిక, అలాగే బరువు లేకపోవడం వల్ల కలిగే అనుభూతిని పొందాలనుకున్నాను. మరి ఎంతో ఎక్సైట్మెంట్తో ఆ ప్రయాణం పూర్తయింది. అక్కడ తాము పొందిన అనుభూతి మాటలకు అందనిది అని సంతోషం వ్యక్తం చేశారు. అదొకటే కాదు, చివరాఖరున స్పేస్ ఎక్స్ నిర్వహించిన మరో యాత్రతో ప్రపంచ అంతరిక్ష ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. ఇప్పటికే యాత్ర కోసం టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికుల సంఖ్య 1000కి దాటింది. రాబోయే కాలంలో ప్రయాణ ఛార్జీలు తగ్గిపోతే మరింత ఎక్కువ సంఖ్యలో యాత్రలు జరగబోతున్నాయి. అంతరిక్షం ఎన్నటికీ అర్థం కానిది, ఎవరికీ అందనిది. కానీ ఎన్నటికైనా మనిషి దాని అంతు చూస్తాడన్నది ఈ కథకు కొసమెరుపు.